సర్వం శ్రీ సాయి. శ్రీ గోదావరి మాత చరిత్ర 4వ అధ్యాయం. 1948 సంవత్సరం నవంబరులో శ్రీ గోదావరి మాతాజీ 4-5 కన్యలను తీసుకుని నాగపురం వెళ్లి ధన్తోలిలో ఉండే రానాడే అనే భక్తుని ఇంటిలో విడిది చేశారు. అంతకు కొంతకాలం ముందే శ్రీ రానాడే గారికి భార్యా వియోగం సంభవించినది. కన్న తల్లి మమతను కోల్పోయిన ఆయన బిడ్డలకు శ్రీ గోదావరి మాతాజీ రాకతో స్వచ్ఛము నిర్వ్యాజము అయిన ప్రేమ పుష్కలంగా లభించింది. వాళ్ళు ఎప్పుడు శ్రీ గోదావరి మాతాజీ ప్రక్కనే ఉండేవారు. నాగపురం నుండి వెళ్లిపోయే ముందు ఆ ఇంట్లో ఒకరోజు సత్యనారాయణ వ్రతం ఆచరించవలెనని శ్రీ గోదావరి మాతాజీకి సంకల్పం కలిగింది. శ్రీ గోదావరి మాతాజీ వ్రతం కోసం ముహూర్తం నిర్ణయించిన రోజునాడు శ్రీ గోదావరి మాతాజీ స్వయంగా పూజ మొదలుపెట్టారు. ఆ రోజు శ్రీ గోదావరి మాతాజీ దర్శనం కోసం ప్రాతకాలం నుండే భక్తులు వస్తున్నారు. శ్రీ రానడే గారు కొందరు భక్తులను తీర్థ ప్రసాదాల కోసం ఆహ్వానించారు. అందుకు తగినట్లుగానే ప్రసాదం సిద్ధం చేయించారు. కానీ మాతాజీ తమ దర్శనానికి వచ్చిన వారినందరినీ ప్రసాదము తీసుకువెళ్ళండి అని ఆదేశించారు. ఇది గమనించిన రానడే ఆందోళన పడుతున్నాడు. చేసిన కొద్ది ప్రసాదం ఇంతమందికి ఎలా సరిపోతుంది అని ఆయన ఆందోళన చెందుతున్నాడు. రానడే పడుతున్న ఆందోళనను గుర్తించిన సర్వజ్ఞురాలైన శ్రీ గోదావరి మాతాజీ ఈ రోజు ప్రసాదం నేనే పంచుతాను అన్నారు. శ్రీ సత్యనారాయణ పూజ ముగిసింది. హారతి అయిన తర్వాత శ్రీ గోదావరి మాతాజీ ప్రసాదం పంచడం మొదలు పెట్టారు. శ్రీ మాతాజీ దివ్య హస్తాలతో ప్రసాదం లభిస్తున్నందుకు భక్తులందరికీ మహానందం కలిగింది. అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు ప్రసాదం తీసుకుంటున్నారు. అయినా పాత్రలో ప్రసాదం ఇంకా మిగిలి ఉంది. ఈ తమాషా చూస్తూ పక్కనే నిల్చున్న రానడే గారి బిడ్డలు అద్భుత ఆశ్చర్య నిమగ్నులైనారు. సాక్షాత్తు అన్నపూర్ణ వడ్డించడానికి పూనుకున్నప్పుడు పదార్థానికి కొరత ఎలా ఏర్పడుతుంది? ఇటువంటి అద్భుతానుభవాలు భక్తుల హృదయాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. అది 1956వ సంవత్సరంలో జరిగిన ఒక గొప్ప సంఘటన. ముంబైకి చెందిన భక్తురాలు శ్రీమతి చంపాబెన్ నవలాలి శ్రీ గోదావరి మాతాజీ వేసవి విడిది కోసం మహాబలేశ్వరంలో ఒక బంగ్లా అద్దెకు తీసుకున్నారు. ఆమె ప్రస్తుతం సాకోరిలోనే ఉంటున్నారు. వైశాఖ బహుళ విధి నాడు శ్రీ మహారాజు గారి జయంతి ఉత్సవం మహావైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మణ్ బువా గారి హరినామ సంకీర్తన కార్యక్రమం ఏర్పాటైనది. శ్రీ సత్యనారాయణ పూజ జరిగింది. అక్కడున్న భక్తులందరి కోసం ప్రసాదం చేశారు. కానీ ఆశించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకోవడం కోసం వచ్చారు. అప్పుడు సహజంగానే చంపాబెన్కు ప్రసాదం అందరికీ సరిపోతుందా అనే విచారం కలిగింది. కానీ గోదావరి మాతాజీ అనుగ్రహ విశేషం చేత అందరికీ పంచిన తర్వాత కూడా ప్రసాదం మిగిలింది. 3 రోజులు గడిచినా ప్రసాదం తరిగిపోకుండా ఉంది. 3 రోజులు దర్శనం కొరకు వచ్చిన వారందరికీ అదే ప్రసాదం పంచారు. చివరకు చంపాబెన్ ఈ సంగతి శ్రీ గోదావరి మాతాజీకి విన్నవించారు. అప్పుడు ఒక్కసారిగా పంచడంతోనే ప్రసాదం అంతగా అయిపోయింది. శ్రీ గోదావరి మాతాజీ సంకల్పం ఇలా ఉంటుంది. శ్రీ గోదావరి మాతాజీ చేతుల్లో అక్షయం ఉంది. ఇది ఆమెకు చిన్ననాటి నుండే సిద్ధించింది. మా రాణి అమ్మమ్మ ఒకసారి పూరీలు చేస్తూ మనమరాలను నెయ్యి తెమ్మన్నది. చిన్న వయసులో ఉన్న చిట్టి గోదావరి తన చిన్నారి చేతులతో నెయ్యి తెచ్చి కడాయిలో పోసినది. అయితే ఆ నెయ్యి ప్రతినిత్యం కాల్చే పూరీల కంటే ఎక్కువ వాటికి సరిపోయినట్లు అమ్మమ్మకు అనిపించింది. ఇటువంటి అనుభవం ఆమెకు చాలాసార్లు కనపడింది. వస్తువులు సమృద్ధి కావడం కోసం ఈ అమ్మమ్మ గారు ఎప్పుడూ ఈ మనుమరాలికే పనులు పురమాయించేవారు. 1948 డిసెంబర్లో శ్రీ మాతాజీ నాగపురం నుండి సూరత్ వెళ్లారు. అక్కడ పవిత్ర తపతీ నదీ తీరాన అశ్వనీ కుమారాశ్రమం పేరుతో శ్రీ ఉపాసనీ మహారాజు ఆశ్రమం ఉంది. కమలాబాయి త్రిపాఠి అనే భక్తురాలు ఈ భూమిని తన ఆస్తిని ఉపాసనీ మహారాజుకు అర్పించారు. ఉపాసనీ బాబా వారు పరమ భక్తుడైన శ్రీ బాబుభాయ్ కాయస్ట్ దానిని పునర్నిర్మించి చాలా అందంగా తీర్చిదిద్దారు. అక్కడ ప్రతిరోజు నియమం ప్రకారం పూజ ఆరతి జరుగుతూనే ఉన్నాయి.
శ్రీ గోదావరి మాతాజీ తమ భక్తురాలైన సోమాబాయి సోని ఇంట విడిది చేశారు. ప్రతిరోజు శ్రీ గోదావరి మాతాజీ దర్శనార్థం చాలా మంది భక్తులు వచ్చేవారు. నటి వారిలో సూరత్ వాస్తవ్యులు, ప్రసిద్ధ గాయకులు పండిత జగన్నాథ్ ఒకరు. ఆయన వెంట ఆయన కూతురు సుశీల కూడా ప్రతిరోజు వచ్చేది. సుశీలకు భక్తి ప్రపత్తులు సహజంగా ఎక్కువ. ఒకరోజు ప్రాతకాలం ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో శ్రీ గోదావరి మాతాజీ కనపడి ఆమెకు, నీకు ఏ స్తోత్రం ఎక్కువ ఇష్టం అని అడిగారు. విశ్వజననీ స్తోత్రం అంటూ సమాధానం చెప్పుతుండగా మెలకు వచ్చింది. శ్రీ గోదావరి మాతాజీ కలలో దర్శనమిచ్చినందుకు సుశీలకు చాలా సంతోషం కలిగింది. ఆ రోజంతా ఆమెకు అదే సంతోషం. అంతకంటే ఎక్కువ ఆ కలకు వేరే మార్గం ఉందని ఆమె అనుకోలేదు. ప్రతిరోజులాగానే ఆ రోజు సాయంకాలం సుశీల శ్రీ గోదావరి మాతాజీ దర్శనానికి వెళ్ళింది. గోదావరి మాతాజీ ఆసనం పైన కూర్చుని ఉన్నారు. ఎప్పటికంటే ఎక్కువ సంతోషంగా కనపడుతున్నారు. శ్రీ గోదావరి మాతాజీ చుట్టూ పూలదండలు, పండ్లు, మిఠాయిలు కుప్పలు కుప్పలు పోలుగా పడి ఉన్నవి. శ్రీశీల శ్రీ గోదావరి మాతాజీ పాదాలంటి కూర్చున్నది. సైగ చేసి శ్రీ గోదావరి మాతాజీ ఆమెను దగ్గరగా పిలుచుకొని విశ్వజననీ స్తోత్రం పుస్తకం చేతిలో పెట్టి, ఇదిగో నీకు ఇష్టమైన స్తోత్రం తీసుకో అన్నారు. సుశీల ఆశ్చర్య సాగరంలో మునిగిపోయింది. శ్రీ గోదావరి మాతాజీ కాళ్లను కన్నీళ్లతో కడిగింది. 1950వ సంవత్సరం శ్రీ గోదావరి మాతాజీ జీవితంలో మహత్వపూర్ణమైనది. ఆ సంవత్సరం గోదావరి మాతాజీ కట్నీలోను కాశీలోను యజ్ఞాలు చేశారు. మొదట కట్నీలో రామయజ్ఞం చేసినారు. బజాన్ అనే పార్సీ భక్తుడు యజ్ఞ యజమాని. ఆయనకు సున్నపు రాళ్ల గనులు ఉన్నాయి. ఆయన ఉపాసనీ బాబా గారి గొప్ప భక్తుడు. యజ్ఞం జరుగుతున్న రోజుల్లో కట్నీలో మత కలహాలు చెలరేగాయి. భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయి. పట్ట పగలు నడివీధుల్లో హత్యలు జరుగుతుండటం వలన రాకపోకలపై నిషేధ ఆజ్ఞలను విధించారు. శ్రీ బజాన్ గారి ఇంటికి సమీపంలో ఉన్న సంస్కృత పాఠశాలలో యజ్ఞ మండపం నిర్మించారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో శ్రీ గోదావరి మాత యజ్ఞం ప్రశాంతంగా వైభవంగా జరిపించారు. శ్రీ గోదావరి మాతాజీ కట్నీ నుండి కాశీకి వెళ్లి శ్రీ ఉపాసనీ బాబా వారు సమాధి చెందిన సందర్భాన్ని పురస్కరించుకొని మహారుద్రయాగం చేశారు. కాశీకి వచ్చినప్పుడు ఉపాసనీ బాబా వారు రాజఘాట్లో ఉండేవారు. ఆ స్థలం గోయంకా గారు ఉపాసనీ బాబాకు సమర్పించిన స్థలం. అక్కడే గోదావరి మాతాజీ యజ్ఞం చేశారు. కాశీ భారతదేశంలో గొప్ప పుణ్యక్షేత్రం. హిందూ ధర్మావలంబుల అగణిత భావనలన్నీ ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్నాయి. అంతేకాకుండా వేద పండితులకు కాశీ పుట్టినిల్లు. యజ్ఞం చూడడానికి వేద పండితులు, శాస్త్ర పండితులు చాలా మంది వచ్చేవారు. మహామనిషి మదనమోహన మాలవీయ గారి అల్లుడు దామలే శాస్త్రి వంటి ప్రముఖులు కూడా వచ్చారు. స్వాహాకారాలతో వేద మంత్రాలతో అక్కడి వాతావరణం ప్రతిధ్వనించసాగింది. భక్తుల అనేకలు యజ్ఞ నారాయణుని దర్శించి ధన్యులైనారు. ప్రతిరోజు అన్నదానం జరిగేది. పూర్ణాహుతి తర్వాత పెద్ద ఎత్తున వేల కొలది వచ్చిన జనానికి ప్రసాదం పంచి సంతృప్తి కలిగించారు. ఉపాసనీ మహారాజు మహిళలకు వేదాధికారం ఇచ్చి వారి చేత యజ్ఞాలు చేయించే విప్లవాత్మక ధోరణి కొందరు సనాతన పండితులకు నచ్చలేదు. కన్యలు చేసే యాజ్ఞిక కర్మలు చూస్తూ వారి ముఖత స్వచ్ఛమైన వేద మంత్రోచ్చారణ వింటూ కొందరు పండితులు సంతోషిస్తుంటే, కొందరు సనాతనలు స్త్రీలకు యజ్ఞాలు యాగాలు చేసే వేదాధికారం ఉందా అంటూ గుసగుసలు ప్రారంభించారు. వాళ్లలో వాళ్ళు ప్రారంభించిన గొడవలు మొదలయ్యాయి. ఇంత సుస్వరంగా స్వచ్ఛంగా వాళ్ళు వేదం చెబుతుంటే అధికారం ఉందా లేదా అనే ప్రశ్నకు తావే లేదు అనుకున్నారు. చివరకు ఈ అభిప్రాయానికే ఆమోదం లభించింది. ఈ విధంగా ఉపాసనీ భావ ఉద్యమంలోని విలువ విద్వాంసులకు, బుద్ధిమంతులకు మెల్లమెల్లగా తెలియవచ్చింది. ఆ యజ్ఞమప్పుడు ఒక భక్తునికి కలిగిన అనుభవం చెప్పుకోవలసినది. కాశీలో గోదావరి మాతాజీ మహారుద్రయాగం చేయిస్తున్నారని తెలిసి చాలా చోట్ల నుండి భక్తులు వచ్చి చేరుకున్నారు. అలాంటి వారిలో సూరత్ వాస్తవ్యులు శ్రీ దేవి ప్రసాద్ త్రివేది ఒకరు. యజ్ఞ పరిసమాప్తి అయిన తర్వాత తిరిగి వెళ్ళటానికి గోదావరి మాతాజీ అనుమతి కోసం ఆమె సన్నిధికి వెళ్లారు. ఎప్పుడు బయలుదేరుతున్నారు అని గోదావరి మాతాజీ ప్రశ్నించారు.
రేపే ఇలహాబాద్ ఎక్స్ప్రెస్ లో వెళ్తున్నాను అని త్రివేది సమాధానం చెప్పారు. వెంటనే ఆ బండిలో వెళ్లకు అని గోదావరి మాతాజీ గట్టిగా అన్నారు. త్రివేది నిశ్చేష్టుడైపోయారు. ఎప్పుడు గోదావరి మాతాజీ మృదువుగా సౌమ్యంగా మాట్లాడతారు. అప్పుడు గోదావరి మాతాజీ పలికిన తీరు ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. మరుసటి రోజు వెళ్ళడానికి గోదావరి మాతాజీ అనుమతి ఇచ్చారు. అప్పుడు రైలు బండ్లలో రద్దీ ఎక్కువ ఉండటం వల్ల ఇంత త్వరగా రిజర్వేషన్ లభిస్తుందో లేదో అనే ఆరాటం కలిగింది త్రివేది గారికి. అది గమనించి శ్రీ గోదావరి మాతాజీ ఆరాటపడకు, రిజర్వేషన్ దొరుకుతుంది అని అన్నారు. గోదావరి మాతాజీ ఆశీస్సులు ప్రసాదం తీసుకుని త్రివేది అక్కడ నుండి వెళ్లారు. అనుకున్న రోజు త్రివేది స్టేషన్ కు చేరాడు. ఒక పెట్టె అంతా ఖాళీగా ఉండటం చేత ఆయనకు ముంబైకి సులభంగానే రిజర్వేషన్ దొరికింది. ఖాండ్వా స్టేషన్ చేరిన తర్వాత దాదాపు 2 గంటలు నిలిచిపోయింది. అంతసేపు రైలు బండి ఆగటానికి కారణమేమిటో కనుక్కుంటే నిన్నటి ఇలాహాబాదు ఎక్స్ప్రెస్ భయంకర ప్రమాదానికి గురైనట్లు త్రివేదికి తెలిసింది. ప్రమాదం జరిగిన చోటు మీదుగా త్రివేది ప్రయాణం చేస్తున్న బండి వెళుతుంటే ఆ దృశ్యం చూడలేకపోయాడు. అతని గుండె ఆగిపోయినంత అయింది. శరీరం వణికిపోయింది. అప్పుడు శ్రీ గోదావరి మాతాజీ గట్టిగా అన్న మాటల్లోని ఆంతర్యం త్రివేదికి తెలిసి వచ్చింది. శ్రీ గోదావరి మాతాజీ అతని మృత్యువు నుండి తప్పించినందుకు కృతజ్ఞతా భావంతో గుండెలు నిండి కనులు చెమ్మగిల్లను, హృదయం ఉప్పొంగిపోయింది. 4వ అధ్యాయం సంపూర్ణం. ఏ మనుష్యమాం ఆశ్రితః తాన్ సర్వేశ్యః కర్మ వినాశనః లభే. ఓం శాంతి శాంతి. సర్వం శ్రీ సాయి.